గెస్టులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. నిన్న ఒక ఇమేజ్ చూశాను. సో, చూడండి ఇక్కడ పెడుతున్నాను. దిస్ ఈజ్ షిట్. మెన్ ట్రెడిషనల్లీ వేర్ ఏ ధోతి అండ్ కుర్తా విచ్ ఆర్ స్మార్ట్ అన్‌స్టిచ్డ్ గార్మెంట్స్. ఓకే. అంటే మగవాళ్ళు ధోతి, కుర్తా ఇవి వేసుకుంటారనమాట. అంటే కుట్టుదల ఉండని వస్త్రాలవి. ఐ డు నాట్ అండర్‌స్టాండ్ వై దేర్ ఈజ్ ఎ నీడ్ టు చేంజ్ ద బ్యూటిఫుల్ అండ్ గ్రేస్‌ఫుల్ శారీ ఇంటూ సంథింగ్ అన్‌సూటబుల్. సో, ఇప్పుడు అందమైన హ్మ్. సో, గ్రేస్‌ఫుల్‌గా ఉండే శారీని ఇలా ఎందుకు అసల సూట్ కాని దానికి మార్చాలి అని జెప్పేసి, ఇంకా అగ్లీ అనేది గూడా చెప్పారనమాట. ఎందుకిట్లా చేయాలి? ఈ వోక్‌నెస్ అనే పేరిట వై అనేది చెప్తున్నాననమాట. సో, కిందేందంటే మీరు చూడొచ్చు రెడ్‌లో హైలైట్ చేసి, ద శారీ బిలాంగ్స్ టు ఎవ్రీవన్ అని జెప్పేసి ఇదొక మ్యాగజైన్ అనమాట. ది వర్డ్ అని జెప్పేసి వాళ్ళిక్కడ ఇమేజ్ పెట్టారు. ఇది శారీ సిరీస్. ఆ శారీ సిరీస్ ఎండింగ్ అనమాట క్లోజింగ్. సో, క్లోజింగ్‌లో దీన్ని పెట్టారు. సో, ఇమేజ్ చూపిచ్చి శారీని ఇట్లా ఎందుకు చేస్తన్నారని జెప్పేసి చెప్తున్నారు. ఇందుట్లో సెన్స్ ఉంది. కాకపోతే ఇది ఒక పెద్ద ఇష్యూ అనమాట. ఇక్కడ వీళ్ళు రియాక్ట్ అయ్యారు. సో, మంచిది. అట్లాగే జనాలు గూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. ఇదొక్కటే కాదండి. మీరు దీన్ని గనక ఇలాగే ఊరుకుంటే ఇది అన్నిట్లోకి చేరుతుంది. రేపు మిమ్మల్ని కూడా ఊడ్చేస్తుందనమాట దీని వర్ల్‌పూల్‌లోకి. ఓకే. ఈ సుడిగుండంలోకి మిమ్మల్ని కూడా లాగేస్తుంది. ఇందుట్లో ఎటువంటి మొహమాటము లేదు. దీన్ని ఎలా ఆపాలి? ఏంటని జెప్పేసి దాని గురించి కూడా మాట్లాడదాం. ఇది అంతకుముందు నేను దీని మీదే అంటే ఈ టైప్ ఆఫ్ టాపిక్ మీదే లైవ్ చేశాను. ఈ వోకిజం మీద కానీ, జెండర్ థియరీ వీటి మీద. అక్కడ మీకు ఇట్లాంటివే కొన్ని ఇమేజెస్ చూపిచ్చా. ఇది ఇప్పుడు గాదు. చానా కాలం క్రితమే వచ్చింది. సో, మీరిక్కడ ఇమేజెస్ అవి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాననమాట. వీళ్ళందరూ గూడా స్టార్ కిడ్స్. మీరు పాపులర్ యాక్ట్రెసెస్ ఎవరంటే మీరు గనక ఒకవేళ హాలీవుడ్ మూవీస్ గానీ, అవి చూస్తుంటే మీకు ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారనమాట. ఒకళ్ళు మేఘన్ ఫాక్స్ లెఫ్ట్ సైడ్‌న, రైట్ సైడ్‌నేమో షార్లిజ్ థెరాన్ అనమాట. సో, వీళ్ళిద్దరూ పాపులర్ యాక్ట్రెసెస్. మేఘన్ ఫాక్స్ అంటే మీకు ట్రాన్స్‌ఫార్మర్స్‌లో చూసుండొచ్చు. లేకపోతే జెనిఫర్స్ బాడీ గానీ వీటిలో చూసుండొచ్చు. షార్లిజ్ థెరాన్ అంటే తెలిసిందే. రీసెంట్‌గా మ్యాడ్ మ్యాక్స్ అని వచ్చింది కదా! అందుట్లో ఉంటుందన్నమాట యాక్ట్రెస్. సో, ఈ మేఘన్ ఫాక్స్ ఏమో ముగ్గురు అబ్బాయిల్ని, అలాగే అంటే మేఘన్ ముగ్గురు అబ్బాయిలున్నారు. ఈ షార్లిజ్ థెరాన్ ఇద్దరు అబ్బాయిల్ని అడాప్ట్ చేసుకుందనమాట. కానీ మీరు ఈ ఫోటోలో చూస్తే ముగ్గురు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌న, రైట్ సైడ్‌న ఇద్దరు అమ్మాయిల్లా ఉన్నారు కదా! వీళ్ళు యాక్చువల్‌గా వాళ్ళు అబ్బాయిలు. సో, వాళ్ళు అబ్బాయిలైనా గానీ చిన్నప్పటి నుంచి వాళ్ళని అమ్మాయిలుగా పెంచుతున్నారు. డ్రెస్సులేయడం గానివ్వండి, వాళ్ళకి వాళ్ళు యూ ఆర్ ఎ గర్ల్ అని చెప్పడం గానివ్వండి ఇదంతా. సో, ఇదంతా కూడా వోక్ పైత్యం అనమాట. పిల్లల్ని వాళ్ళు పుట్టిన దానికి కాకుండా వాళ్ళ లోపల ఇంకేదో ఉందన్నట్టుగా దీన్నంతా పైత్యాన్ని వాళ్ళ బుర్రలో చిన్నప్పటి నుంచే పెడుతున్నారు. అది ఎంత డ్యామేజింగ్‌గా ఉంటుంది, లేకపోతే ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది పెద్దయినాక తెలుస్తుంది. ఇది ఇక్కడే కాదండి. వేరే మీరు చూడండి మిగతా వాళ్ళు. మేఘన్ ఫాక్స్ యొక్క కొడుకనమాట అక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ఇమేజ్ అనమాట. సెకండ్ ఇమేజ్ వచ్చేసరికి గ్వెన్ స్టెఫనీ అని ఉంది కదా! ఆమె కొడుకు. ఆ తర్వాత వచ్చేసరికి ఏంజెలినా జోలిను, బ్రాడ్ పిట్ ఉన్నారు కదా! స్టార్ కపుల్. డివోర్స్ తీసుకున్నారులెండి చాన్నాళ్ళ క్రితం. వాళ్ళ డాటర్ అనమాట. కానీ అబ్బాయిలా ఉంది చూడండి. నెక్స్ట్ అడేల్ అని చెప్పేసి సింగర్. చాలా పాపులర్ సింగర్ అనమాట. సో, ఆమె కొడుకు అమ్మాయిలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి షార్లిజ్ థెరాన్ ఉన్నాను కదా! ఆమె కొడుకనమాట. ఆ తర్వాత నవోమి వాట్స్ అని చెప్పేసి మీరు ఐ థింక్ 2005లో 'కింగ్ కాంగ్' అని ఒకటొచ్చింది కదా! అందుట్లో హీరోయిన్ అనమాట నవోమి వాట్స్ అంటే. మంచి యాక్ట్రెస్. కానీ ఆమె కొడుకులా ఉన్నాడా? కూతురులా ఉన్నాడా? మీరే చెప్పాలి. ఇలా ఎందుకు పెంచుతున్నారంటే ఈ వోకిజంలో ఇదొకటి ఉందండి. జెండర్ ఫ్లూయిడిటీ అని చెప్పేసి ఇదంతా. దాన్ని ఏ లెవెల్‌లో సొసైటీలో చొప్పిస్తున్నారు అని చెప్పేసి మీరు చూడొచ్చనమాట. అంత హయ్యర్ లెవెల్ నుంచి ఇది ఫిల్టర్ అవుతా కిందకొస్తుంది. ఇది మిగతా వాటికి లింక్ అవుతుంది. ఎల్‌జీబీటీక్యూ అని చెప్పేసి ఇంకా ప్రైడ్ ర్యాలీస్ అని అది ఇది అని చెప్పేసి వెళ్తుంది. మీరు అవి ఎలా ఉంటాయంటే ఇది టిపికల్ అండి. ఇది ప్రైడ్ ర్యాలీ అనమాట. వీటిల్లోకి పిల్లల్ని ఈటిని తీసుకొస్తారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? దేన్ని ప్రాపగేట్ చేస్తున్నారు? దేన్ని ప్రపోజ్ చేసి ప్రొమల్గేట్ చేస్తున్నారనేది జస్ట్ మీరే ఆలోచించుకోండి. ఓకే. ఇలాంటివి చూసి ఇట్లాంటి వాతావరణంలో ఉండే పిల్లల మనస్తత్వాలు ఎలా మారతాయి అని చెప్పేసి. మైండ్ యూ ఇది ఎంత దారుణంగా తయారైందంటే నేను ఒక వీడియో చూశాననమాట రీసెంట్‌గా. కాలిఫోర్నియన్ అసెంబ్లీలో ఒక బిల్ వచ్చింది. సెనేట్ బిల్ నంబర్ 1414. దాన్ని అపోజ్ చేస్తా వీళ్ళు ఎల్‌జీబీటీక్యూ కానీ వాళ్ళు ఏదో ఈసీబీ అన్నారనమాట. ఐ థింక్ ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించిందో ఏదో వాళ్ళు ఏమన్నారంటే వి స్టాండ్ టు అపోజ్ లెట్ మీ రిమెంబర్. వి స్టాండ్ టు అపోజ్ దాన్ని ఏమన్నారంటే ప్యూనిటరీ
దాన్నేమంటారంటే ప్యూనిటరీ మెథడో లేకపోతే ఏదో అన్నాడనమాట. మూవ్‌మెంటా లేకపోతే సంథింగ్. అంటే ఎట్లంటే శిక్షా సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి పర్పెచ్యుయేట్ దాన్ని ఎట్లా చెప్పాలి? ఇంజస్టిస్ అన్నాడనమాట. ఎట్లాగంటే సిస్టమాటిక్ దట్ పర్పెచ్యుయేట్ సిస్టమాటిక్ ఇంజస్టిస్ అని చెప్పేసి అక్కడ చెప్పారంటే వ్యవస్థీకృతమైన అన్యాయాన్ని ఇట్లా ఫెసిలిటేట్ చేసేవి లేకపోతే పర్పెచ్యుయేట్ కొనసాగించేవి కానీ వీటికి మేము అపోజిట్గా ఉంటాము, ఇవి శిక్షా సంబంధ న్యాయాలైనా కానీ అని చెప్పేసి అక్కడ చెప్పారనమాట వాళ్ళు. కాకపోతే ఈ బిల్, ఈ సెనేటర్స్ బిల్ అనమాట, ఎస్బి అంటే ఆ నెంబర్ 1414 ఏమనుకుంటున్నారు, 16 ఏళ్ళు లేకపోతే 18 ఏళ్ళు. ఆ 16 ఏళ్ళు మామూలుగా ఒకవేళ ఏదన్నా బయట నుంచి ఏషియా కానీ ఇటు నుంచి వస్తుంటే అట్లా ఫారినర్స్ వస్తుంటే ఇమ్మిగ్రెంట్స్ వాళ్ళకి 18 ఇయర్స్ అనమాట. ఈ బిలో ఏజ్ ఉన్న వాళ్ళని మీరు సొలిసిటేట్ చేయకూడదు. ప్రాస్టిట్యూషన్కి సొలిసిటేషన్ అంటే వాళ్ళని నియోగించడం, వాళ్ళని వాడుకోవడం అనమాట, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం. ఎట్లాగో వాళ్ళని ఇటువంటి వృత్తుల్లోకి వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు అనేది. ఇన్వాల్వ్ చేస్తే కొంచెం పనిష్మెంట్ సివియర్ చేశారనమాట. అంతకుముందు అది మిస్డిమీనర్గా ఉండేది కాస్త ఇప్పుడు పనిషబుల్ క్రైమ్ అవుతుంది. ఆ బిల్ని అపోజ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే అది ఎల్జీబీటీక్యూ వాళ్ళని వీళ్ళని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే చాలా డిస్క్రిమినేషన్కి గురవుతున్నారు. బిల్ వల్ల ఈ బిల్ పాస్ అయితే ఇంకా తీవ్రంగా గురవుతారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తప్పు చేస్తున్నప్పుడు పనిష్ చేయమనడం కూడా వీళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ అవుతారండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే దొంగల్ని పనిష్ చేస్తామని కఠిన చట్టాలు తీసుకొచ్చారనుకోండి, అబ్బాయి అట్లా మీరు చట్టాలు తీసుకురాకూడదు, తీసుకొస్తే అవి మాకు ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తాయి కాబట్టి దాన్ని అపోజ్ చేస్తున్నాం అన్నట్టుగా ఉందన్నమాట. ఎందుకు అపోజ్ చేయాలి? తప్పు చేసిన వాడిని శిక్షిస్తామంటే వాళ్ళు అక్కడ దాకా కూడా వెళ్ళారు. ఇది జస్ట్ ఒక ఎదురుగా మీకు కనిపిస్తుంది ఒక ఇండికేషన్ అనమాట. జస్ట్ అంటే ఒక సిమ్టమ్ అనమాట దానికి, పైత్యానికి. చూడండి, పసిపిల్లల చేత ఈ మనుషుల్ని కుక్కల్లా వేపించి వాళ్ళకి దాదాపు న్యూడ్ అనమాట ఇది, అలా నిలబెట్టి పబ్లిక్గా బెల్టులు హార్నెస్లు ఇవన్నీ పెట్టి ఈ సడిజమా లేకపోతే మ్యాసకిజమా లేకపోతే ఇంకేదైనా బాండేజ్ ప్లేనా లేకపోతే ఇంకా ఏదో కానీ పసిపిల్లలతోటి ఈ పని చేపిస్తున్నారు. సో బియాండ్ మీ అండి నన్ను అడిగితే. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను అనమాట. ఓకే, ఇది ఎక్కడితో ఆగేది కాదు. తర్వాత మీరు ఇదంతా కూడా చూడొచ్చు అనమాట. ఇది కోపెన్హాగన్ ప్రైడ్, ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది డెన్మార్క్లో జరుగుతుంది అనమాట. సో ఇది ఒక రకంగా ప్రైడ్కి వ్యతిరేకంగా వాటికి నినాదాలు అక్కడక్కడ కొంతమంది తీస్తున్నారు. ఇది యూఎస్లో కానీ ఎవరైనా ఉంటుంటే మీరు చూడొచ్చు, డిజ్నీలో కూడా ఇది ఉందన్నమాట. చాలా విస్తృతంగా ఉంది. మీరు శాడీ దగ్గర అంటే శాడీ అంటే చీర కదా, శారీ దగ్గరే చీర దగ్గర అనుకుంటే చీరే కాదండి, అది ఇండియాలో ఇప్పుడిప్పుడు వస్తుంది అనమాట. కానీ బయట ఇది ముందు నుంచే ఉంది. అది పెరిగి పెద్దయింది. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. ఈమె స్త్రీ. సో స్త్రీ అయి ఉండి సర్జరీ తోటి బ్రెస్ట్ని కానీ వాటిని తీసేపించుకొని ప్రెగ్నెన్సీ టైంలో ఈ హార్మోన్స్ తీసుకుందనమాట, టెస్టోస్టెరాన్ని. అది తీసుకొని వీళ్ళు ఇలా తయారైంది. ఇంకా బేబీ పరిస్థితి ఏంటని చెప్పేసి మనమే చూసుకోవాలి తర్వాత. సో ఇది ఇట్లా ఉంది. ఇప్పుడు శారీ విషయానికి వస్తే మీకు ఒక వీడియో చూపిస్తా. ఓకే, ద మెన్ ఆఫ్ టుడే అని చెప్పి నేను ఫేస్బుక్లో చూశాను అనమాట వీడియో. ట్విట్టర్లో కూడా ఉంది. అక్కడక్కడ ఎలా ఉన్నారు ఈ మగవాళ్ళు అని చెప్పేసి జస్ట్ ఒక్కసారి చూడండి. నేను పాజ్ చేయను, కావాలనుకున్న వాళ్ళు పాజ్ చేసుకోవచ్చు. చూడండి, జస్ట్ మ్యూజిక్ లేదనమాట, జస్ట్ వీడియో వరకే. మ్యూజిక్ నేనే కట్ చేశాను, మళ్ళీ యూట్యూబ్ కాపీరైట్ కొట్టిద్దని చెప్పేసి. సో మెన్ ఆఫ్ టుడే అండి, వీళ్ళు మగాళ్ళు. మేబీ ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు కూడా ఉన్నట్లు ఉన్నారు ఇందుట్లో. సో వీళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఎలా ఉన్నారు, ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ ఏంటి అని చెప్పేసి మీరే చూసుకోండి. ఓకే, సో ఇది ఒక చోట ఐ థింక్ ఎక్కడో నాకు కరెక్ట్గా దొరకలేదు దీని ఇన్ఫర్మేషన్ వెతికితే. ఐ థింక్ ఏదైనా మ్యూజిక్ వీడియోనో లేకపోతే ఏదన్నా క్యాంపెయినింగో లేకపోతే దేని గురించో అయ్యి ఉంటుంది. ఇది అర్థమవుతుంది కదా. మీరు ఇందాక నేను పెట్టిన ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్లో ఏం కనిపిస్తుంది మీకు? ఇదే కదా కనిపిస్తుంది. ఓకే, దీనికన్నా ముందుకు వెళ్తే ఇదే కదా కనిపిస్తుంది. రెండిటికి ఏమన్నా తేడా ఉందా? మీరు పక్కన చూడండి, ఏం కనిపిస్తుందా? చీరలు కట్టుకున్న మగవాళ్ళు, మన సంఘంలో చీరలు కట్టుకున్న మగవాళ్ళు కనిపిస్తారండి. కాకపోతే వాళ్ళది డిఫరెంట్ కేసు అనమాట. హిజ్రాల్ అని చెప్పేసి అంటారు, చాలా మైనారిటీ. వాళ్ళ దానికి రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళలో కూడా కొంతమంది ఫ్రాడులు చేసేటోళ్ళు ఉన్నారు. మగవాళ్ళు ఇంటెన్షనల్గా అలాంటి డ్రెస్ వేసుకొని చేసేవాళ్ళు ఉన్నారు, క్యామోఫ్లాజ్గా లేకపోతే ఒక ప్రొటెక్షన్గా వాడుకోవడానికి, రైట్. కానీ యాక్చువల్గా కొద్దిగా నెగ్లిజెంట్ పర్సంటేజ్ అయినప్పటికీ వాళ్ళ ఇష్యూ రియల్ అనమాట అది. కానీ ఇక్కడ మీకు వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే,
నిజమైన దానికి అలాగే కొంచెం పైత్యానికి అంటారు కదా రెండిటికి, సో వెంట్రుక వాస తేడా అని చెప్పేసి అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో వీళ్ళు చేస్తుంది ఏంటి అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోండి. పక్కన ఉన్నవాళ్ళకి అవతల వాళ్ళ లెక్కన అదొక రకమైన ఏమన్నా డిజేబిలిటీ అనుకోవాలా, లేకపోతే అవుట్ రైట్ పైత్యం అనుకోవాలా ఏంటి అని చెప్పేసి మీరు ఆలోచించుకోవాలి. అయితే ఇది ఉండడం ఒక ఎత్తు అయితే దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఒక ఎత్తు, దీన్ని నార్మలైజ్ చేసేసి ఇప్పుడు ఏంటంటేనండి ఇలా ఉన్నది ఇప్పుడు నార్మలైజ్ అవుతుంది. నార్మలైజ్ అయిన తర్వాత మీరు దీన్ని పాటించినందువలన మీరు డిఫరెంట్ అవుతారు. ఓకే, డిఫరెంట్ అయ్యి మీరు దీన్ని పాటించాల్సిందే. మీరు కూడా వర్చ్యూ సిగ్నల్ చేయాలన్నమాట. అంటే ఏంటి, మీరు కూడా దీనికి సమ్మతిస్తున్నట్టుగా మీరు కూడా దీంట్లో భాగస్థులు అవ్వాలి. లేకపోతే మీరు కూడా వర్చ్యూ సిగ్నలింగ్ అంటే మీరు కూడా దీన్ని ఒప్పుకుంటున్నట్టుగా ఒక ఇండికేషన్ ఇవ్వాలన్నమాట. అలాంటి సిచ్యువేషన్కి వస్తుంది. ఇప్పుడు బయట డిఈఏ అని చెప్పేసి వచ్చిందనమాట. సో డైవర్సిటీ అను ఎక్విటీ అని చెప్పేసి ఇది అవి కూడా ఇదేనమాట. మొత్తం ఈ రేసిజం కానీ వీటన్నిటిని కూడా మొత్తం సెగ్రిగేట్ చేసి పడేయడం, వాళ్ళకి వీళ్ళకి బెనిఫిట్లు కావాలని చెప్పి మొత్తం పొలిటిసైజ్ చేసి పడేయడం అనమాట. ఇవన్నీ కూడా వాటి సిమ్టమ్సే. ఓకే, రేపు ఇది ఇండియాలో కూడా వచ్చిన తర్వాత ఇదే వచ్చేది. అక్కడ ఏది జరిగిందో అది ఇండియాలో కూడా అప్లై అవుతుంది. దాన్ని మీరు ఇప్పుడు నుంచే అపోజ్ చేయకపోతే రేపు అది రియాలిటీ అయినప్పుడు మీకు బయట సొసైటీలో మీరు దాన్ని ఏమీ పీకలేరు. ట్రస్ట్ మీ, అది లోపలికి చొచ్చుకుపోయిన తర్వాత దాన్ని ఏమీ పీకలేరు. అంతకంతా మీరు వదులుకోవాల్సి వస్తుంది అనమాట. దీన్ని వదిలించాలంటే అర్థమవుతుంది కదా. సో ఏదన్నా చేయగలిగితే ఇప్పుడే చెయ్యాలి. ఎలా చెయ్యాలి అని మీరు అడిగారు అనుకోండి క్వశ్చన్, దానికి ఆన్సర్ ఉంది. ఇది యాక్చువల్గా రీసెంట్గా జరిగిందనమాట. మీకు జాన్ డీర్ అనే కంపెనీ తెలుసు కదా, ట్రాక్టర్ కంపెనీ, చాలా ఫేమస్ కంపెనీ. ఆ జాన్ డీర్ కంపెనీ మీద యాంటీగా దానికి వచ్చిందనమాట. బయట న్యూస్ కానీ ఇదంతా కూడా వచ్చేసి వాళ్ళ పాలసీని మార్చుకోవాల్సి వచ్చింది. ఓ సారీ, ఎల్జీబీటీ క్యూఐఏ ప్లస్ అంటారు కదా, ప్లస్ అంటే ఏంట్రా అని చెప్పేసి అడుగుతుంది. అదే ఇది కాదు, మీరు ఇక్కడ లెటర్ కనిపిస్తుంది కదా, సో ఇది జాన్ డీర్ కంపెనీ వాళ్ళదనమాట. సో ఈ లెటర్ ఏంటి అంటే జాన్ డీర్ కంపెనీ వాడు ఈ ఓకేజానికి వ్యతిరేకంగా వాడి పాలసీని మార్చిందనమాట. ఆ లెటరే ఇది. ఇంతకీ ఇక్కడ ఏం జరిగిందయ్యా అని చెప్పేసి ఒకసారి మీరు చూస్తే ఉండండి, చూపిస్తాను. సో ఇదిగోండి ఇమేజ్ పెడుతున్నాను. సో ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ జాన్ డీర్ బ్యాక్ ట్రాక్స్ ఆన్ ఇట్స్ డైవర్సిటీ పాలసీస్ ఫాలోయింగ్ సోషల్ మీడియా స్క్రూటినీ. సో ఇప్పుడు ఏంటంటే ఈ జాన్ డీర్ కంపెనీ వాడు ఏం చేశాడో మీరు చూడండి. ఓకే, సో ఇన్ ద వేక్ ఆఫ్ సోషల్ మీడియాలో ప్రెషర్ ఒత్తిడి రావడం వల్ల ఈ జాన్ డీర్ కంపెనీ ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది అనమాట. ఏంటంటే ఈ డైవర్సిటీ ఇనిషియేటివ్స్ కానీ ఇవన్నీ ఏముందో వాటిని మొత్తం తీసిపడేసింది. ఇక్కడ ఏమంటుంది, అనౌన్స్ దట్ ఇట్ విల్ బి కర్ట్లింగ్ నియర్లీ ఆల్ ఆఫ్ ఇట్స్ పబ్లిక్ ఫేసింగ్ డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ పాలసీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ క్వాలిటీ బేస్డ్ వర్క్ ప్లేస్. సో పనిచేసే చోట క్వాలిటీ ఉండాలి, కానీ ఈ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ ఇవి కాదు ఉండాల్సిందని చెప్పి క్వాలిటీ బేస్డ్ అప్రోచ్ని ఫేవర్ చేస్తాం. మిగతా ఈ డిఈఐ ఏదైతే ఉందో వాటిని తొంగలో దొక్కిందనమాట. ఎందుకు జరిగింది అంటే, సో ఇది ట్విట్టర్లో అనౌన్స్ చేసింది, మా కస్టమర్ల యొక్క ట్రస్ట్, కాన్ఫిడెన్స్ ఇదే మాకు అత్యంత ముఖ్యమైనది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పారు. ఇదేం జరిగింది ట్విట్టర్లో కానీ వీటి మీద వీళ్ళకి ఇదంతా ఒక ఆయన చేశాడు. ఏమని చెప్పింది అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇదిగోండి ఇక్కడ ఒక ఫిల్మ్ మేకర్ రాబీ స్టార్బక్ అనే ఆయన ఒక వీడియో రిపోర్ట్ రిలీజ్ చేశారనమాట. ఏంటి, జాన్ డీర్ దగ్గర వాళ్ళు పాటించే వోక్ పాలసీస్ అని చెప్పేసి. సో ఏమన్నాడంటే ఆయన, కంపెనీ వాస్ ఫండింగ్ ఏ ప్రైడ్ ఈవెంట్ ఫర్ కిడ్స్ యాజ్ యంగ్ యాజ్ 3 వయసున్న పిల్లలకు కూడా ఈ ప్రైడ్ ఈవెంట్లు అంటే ఏంటి, ఎల్జీబీటీక్యూ వీటిల్లోకి దింపే లెక్కన ఆ ఈవెంట్స్ని ఫండ్ చేస్తుంది. అంతేకాదు ఆస్కింగ్ ఎంప్లాయీస్ టు లిస్ట్ దేర్ ప్రిఫర్డ్ ప్రొనౌన్స్ అనమాట. అంటే మీరు నా పేరు పృథ్వీ అనుకున్నాను, కానీ నన్ను ఇతరులు ఏమని పిలవాలి అంటే నామవాచకాలు, సర్వనామాలు అంటారు కదా, ఇక్కడ సర్వనామాల గురించి అనమాట మాట్లాడుతుంది. నన్ను పిలవాలంటే అతడు, వాడు, వీడు ఇలా కదా పిలవాల్సింది. అలాగా అక్కడ ఆర్ యు ఏ హీ అని చెప్పేసి ఇట్లా, లేకపోతే ఇంకా ప్లూరల్గా ఏం పిలవాలి, హిమ్ అని కానీ ఇట్లా ఏం పిలవాలి అని చెప్పేసి హీ, హిమ్, లేకపోతే షీ, హర్ ఇలాంటి ఏంటని చెప్పేసి దాన్ని మీరు లిస్ట్ చేయాలన్నమాట. ఇది యాక్చువల్గా ఒక థింగ్. బయట ఫారెన్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే లింక్డ్ఇన్లో చేసే వాళ్ళకి కానీ మీకు తెలిసిద్ది. మీరు లిస్ట్ చేయకపోతే మిమ్మల్ని సింపుల్గా క్యాన్సిల్ చేసి పడేస్తారు అంతే.
సింపుల్గా అయిపోతుందన్నమాట. ఇంకా దాదాపు ఉద్యోగం కూడా పోవచ్చు మీ కర్మ కాలితే. ఇది వీళ్ళు కూడా పాటిస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఇంకా ప్రతి కమ్యూనికేషన్ మీద కూడా మీ ప్రిఫర్డ్ ప్రొనౌన్ అనమాట. అంటే ఏంటి, మీరు మగవాడే కానీ మిమ్మల్ని ఎలా పిలవాలనేది ప్రతి చోట మెన్షన్ చేయాలంటే ఏంటి, దీన్ని ఒక ఎస్టాబ్లిష్మెంట్గా చేయాలని చూస్తున్నారు. ఆ పద్ధతిలోనే ఈ సిస్టమ్ అనమాట తీసుకొచ్చింది. ఇంకా ప్రమోటింగ్ ఏ యూనిఫైడ్ అంటే యునైటెడ్ ఫర్ ఈక్విటీ అని చెప్పేసి. సో ఈ ఈక్విటీకి ఈక్వాలిటీకి ఉన్న డిఫరెన్స్ చాలా సన్నపు అంటే చాలా తక్కువ ఉంటుంది, స్లిమ్గా ఉంటుంది అనమాట. మీకు చెప్తా, ఈక్విటీ ఈక్వాలిటీ రెండు సమానత్వమే, ఓకే. కానీ తేడా ఎక్కడ వస్తుందంటే, ఈక్వాలిటీ అంటే సమానత్వం అంతవరకే, కానీ ఈక్వాలిటీ అనేది ఎట్లన్నా రావచ్చు. ఈక్విటీ అంటే సమానంగానే ఉండాలి. మీకు అర్థం కాకపోతే చెప్తా, ఓకేరా. సో ఇప్పుడు క్లాస్లో మార్కులు వస్తున్నాయి, ఆల్ రైట్, లేకపోతే రేస్ జరుగుతుంది, ఫస్ట్ వచ్చిన వాడికి గోల్డ్ మెడల్ ఇచ్చారు. కానీ అది ఈక్వాలిటీ అనమాట. ఏంటి, ఎవడన్నా రేస్లో పాల్గొవచ్చు, గెలిచిన వాడికి గోల్డ్ మెడల్. కానీ ఈక్విటీ ఏమవుతుంది, ఎవడన్నా రేసులో పాల్గొవచ్చు, ఈక్వాలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ గెలిచిన వాడి పట్ల వివక్ష చూపించకూడదు మీరు. అంటే ఏంటి, గెలిచిన వాడిని వాడి పక్షపాతం చూపించకూడదు. గెలిచిన వాడికి నువ్వు గోల్డ్ మెడల్ ఇస్తున్నావు, మరి మిగతా వాళ్ళకి ఏమి ఇస్తున్నావు? ఎందుకు ఎప్పుడు నువ్వు గెలిచిన వాడి పట్లే మాట్లాడుతున్నావు? సో మిగతా వాళ్ళకి కూడా ఇవ్వాలి, ఆఖరిలో వచ్చిన వాడికి కూడా ఇవ్వాలన్నమాట. అందరినీ సమానంగా చూడాలి. ఎలాగంటే చెప్తాను ఇంకా మీకు అర్థం కావాలంటే, ఇండియా టీంకి ఆడేటోళ్ళు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, స్టేట్లో రకరకాల ట్రోఫీ కానీ వీటన్నిటిలో లోకల్గా ఆడి, ఐపీఎల్లో ఆడి, వీటన్నిటిలో ఆడిన తర్వాత నేషనల్లోకి వెళ్తాడు. అందుట్లో బాగా పర్ఫామ్ చేస్తే ఈక్వాలిటీ, ఎవడన్నా కూడా క్రికెట్ ఆడొచ్చు, అది ఈక్వాలిటీ. బాగా ఆడినోడు ఇండియాని రిప్రజెంట్ చేస్తాడు. కానీ ఈక్విటీ ఏంటి, అదే లేదు, ఆంధ్రా నుంచి ఒకడిని, కర్ణాటక నుంచి ఒకడిని, తమిళనాడు నుంచి ఒకడిని, కేరళ నుంచి ఒకడిని, మహారాష్ట్ర నుంచి ఒకళ్ళని, పంజాబ్ నుంచి ఒకళ్ళని, ఇట్లా అందరికీ సమానత్వంగా తీసుకొచ్చి, వాళ్ళు బాగా ఆడకపోయినా ఒక రాష్ట్రంలో బాగా ఆడే ప్లేయర్లు నలుగురున్నా వాళ్ళలో నుంచి ఒకడినే తీసుకొని, అందరి నుంచి ఒకళ్ళని తీసుకొని, బాగా ఆడే వాళ్ళని కూడా పక్కన పడేసి, బాగా ఆడిన వాళ్ళని ఈక్విటీ అని చెప్పి, సమానత్వం అన్నాను కదా, అందరికీ సమాన అవకాశాలు అని చెప్పేసి, అంతకన్నా సమానమైన రిజల్ట్ అనమాట, దాన్ని తీసుకొచ్చి నింపడం. అర్థమవుతుంది కదా. సో ఇదేంటి అంటే, ఈక్విటీ అంటే సమానమైన అవకాశం కాదు, అంతకు మించి సమానమైన అవుట్కమ్ కావాలి అని చెప్పేసి. మీరే చెప్పండి, మీరు హాస్పిటల్కి వెళ్ళారు, ఓకే, బెస్ట్ అవ్వాలా, లేకపోతే ఈక్విటీ ప్రకారం సరిగ్గా చదువు, సరిగ్గా సర్జరీ స్కిల్ లేకపోయినా, సరిగ్గా నాలెడ్జ్ లేకపోయినా, కానీ యూనివర్సిటీ అంటే వివిధ వర్గాల్లో నుంచి డాక్టర్లను తీసుకోవాలి కాబట్టి, ఈక్విటీ అందరికీ సమానంగా లాక్కోవాలి కాబట్టి, ఇంక్లూజన్ అందరినీ కలుపుగోలుగా చేసుకోవాలి కాబట్టి, స్కిల్ లేనోడిని కూడా డాక్టర్గా తీసుకుంటే వాడి సర్జరీ బ్లేడ్ కింద మీరు వెళ్తారా? వాడు చేసుకోరు కదా. యూ వాంట్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, మీ కంట్రీని రిప్రజెంట్ చేస్తుంటే అందుట్లో అక్కడ ఈక్వాలిటీ ఓకే, కానీ ఈక్విటీకి ఛాన్స్ లేదు. ఎవడైతే బెస్ట్గా పర్ఫామ్ చేస్తారో, ఎవడైతే మెరిట్ ఉంటుందో వాడికే. కాలేజ్ కూడా అంతే, మీకు అందరికీ చదువుకు అవకాశం ఉండాలి, కానీ ఎవడైతే ఎక్కువ చదివి, ఎవడైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో వాడికి అవకాశం ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వాడంతా కష్టపడ్డాడు, వాడంతా సాధించాడు కాబట్టి. అంతేగాని సాధించకుండా, కష్టపడకుండా, చదవకుండా, జస్ట్ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈక్విటీ ప్రకారం, ఇంక్లూజన్ ప్రకారం, నేను ట్రాన్స్జెండర్ని కాబట్టి నాకు సీట్ ఇవ్వాలంటే తీసుకెళ్ళి ఇవ్వడం. కానీ ఇలాంటి ప్రాసెస్నే చేయాలనేది ఈఏ. కానీ దరిద్రం ఏంటంటే, సొసైటీని నీరుగా మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటా పోవాలి. మీకు ఇది ప్రైమ్ ఎగ్జాంపుల్గా జరిగింది కదా, ట్రంప్ అసాసినేషన్. అందుట్లో ఈ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ ఒక ఫీమేల్ అనమాట. ఆమె ఏమంది, 30% సీక్రెట్ సర్వీస్ని త్వరలో కంప్లీట్గా ఫీమేల్ అయ్యేలా చేస్తామని చెప్పేసి చెప్పింది. ఏమైంది, మొన్న ట్రంప్ షూటింగ్ జరిగినప్పుడు ట్రంప్ 6 అడుగుల పైన ఉంటాడు, పక్కన ఉండే సీక్రెట్ సర్వీస్లో మగాళ్ళు ఉన్నారు కానీ లేడీస్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళు ట్రంప్ పక్కన ఉన్న కవర్ చేయలేకపోతున్నాడు. నిలబడ్డాడు అనుకోండి ట్రంప్, వీళ్ళు ట్రంప్ ఎక్స్పోజ్ అవుతున్నాడు. ఆల్రెడీ అప్పటికి షూటర్ న్యూట్రలైజ్ అయ్యాడు, బట్ పొరపాటున ఇంకొకటి ఎవడన్నా ఉంటే దొరికిపోతాడు ట్రంప్. అంతేకాకుండా ఇంకో అమ్మాయి దూరంగా నుంచింది పక్కన ఉండడం పోయి, ఇదొకటి అయితే తర్వాత కొంతమంది ఇంకొక ఏజెంట్కి హోల్స్టర్లో గన్ పెట్టుకోవడం. ఎంత టెన్షన్ ఉన్నా సీక్రెట్ సర్వీస్ అంటే అంత టెన్షన్లో కూడా వర్క్ చేయకపోతే మొత్తం మిషన్ ఫెయిల్ అయిపోతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రిజైన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, కాకపోతే ఆమెని ఇంట్రాగేట్ చేసినప్పుడు, ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ చూడండి, కంప్లీట్లీ డిజానెస్ట్ అనమాట. సో
ఇదేందంటే ఈక్విటీ ప్రకారం తీసుకుంటే. పైగా వింతేంటంటే అంతగా ఫీమేల్స్ ఉండాలన్నారు గదా! మరి ఆవిడ ప్రొటెక్షన్ డీటెయిల్‌లో మాత్రం అందరూ మగాళ్ళే. ఐ థింక్ ఆవిడ అసిస్టెంట్ వచ్చేసి ఫీమేల్ అనుకుంటా. మిగతా ప్రొటెక్షన్ డీటెయిల్‌లో మాత్రం అందరూ మగాళ్ళని పెట్టుకుంది. నేను మగ, ఆడ అని కాదు. ఎవడు బెస్ట్ పెర్ఫార్మ్ చేస్తాడో వాళ్ళని పెట్టుకోవచ్చు. నీకు అంతగా ఆడోళ్ళు కావాలంటే ట్రంప్ అంత ఎత్తున్నాడు కాబట్టి అంత ఎత్తుండే ఆడోళ్ళని పెట్టుకోమను. ఇబ్బంది లేదు. అంత పవర్‌ఫుల్‌గా పెట్టుకోమని అంటారు. స్ట్రాంగ్‌గా ఉండి అంత పెర్ఫార్మ్ చేయగలిగేటోళ్ళని. అప్పుడు చెల్లుతుంది. ఇది ఈక్విటీ అనమాట. కానీ ఈక్విటీ కాదు, అంటే ఈక్వాలిటీ కాదు, మాకు ఈక్విటీనే కావాలి అని చెప్పేసి ఈ పైత్యం అంతా చూపిస్తున్నారు. ఇది ఇంతే కాకుండా తర్వాత ఇంకా ఈ ఈక్విటీ కానీ ఇదంతా ఏంటి మిగతా తీసుకొచ్చి అకౌంటింగ్ దగ్గర ఫైనాన్స్ టీములు వీటన్నిటిలో వాళ్ళని పెట్టుకొని, అంతకుముందు నేను ఇక్కడ జెండర్ థియరీ మీద చేసినప్పుడు కూడా చెప్పా. వాళ్ళని తీసుకొచ్చేసి అక్కడ ఇంకొకళ్ళు వచ్చి చెప్పారనమాట లైవ్లో. ఏమనంటే ఆవిడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక ఆయన ఒక మగాయనే నా భర్త ఇండియాలో ఉంటుంది అట్లా ఆఫ్ హ్యాండ్గా మెన్షన్ చేశాడంట. ఎందుకు, ఎలా రియాక్ట్ అనేసి. అంటే నీ ఫేస్ ఏదైనా కొంచెం ఇదేదో తేడాగా ఉంది, మగాడు నా భర్త అనడం ఏంటి, ఎట్లా అనుకుంటే వాడికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మీరు ఈ టైప్ కాదు, మీరు దీనికి కొంచెం విభిన్నంగా ఉంటారు, మీరు వీటిని ఒప్పుకునే రకం కాదని వాడికి అనిపిస్తుంది. ఆటోమేటిక్గా మీ మీద కొంచెం నెగిటివ్ వస్తుంది అనమాట. అది మీ ఇంటర్వ్యూ మీద మీ యాక్సెప్టెన్స్ కూడా రిజల్ట్ చూపించవచ్చు. అన్ని రకాలుగా టెస్ట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎల్జీబీటీక్యూ అండ్ రేస్ బేస్డ్ ఐడెంటిటీ గ్రూప్ ఎట్ కార్పొరేట్ లెవెల్లో వాడు ఎంప్లాయీస్ని, వాళ్ళ పొజిషన్స్ని, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని ఈ బేస్ మీద కాకుండా ఎల్జీబీటీక్యూ రేస్ బేస్ మీద ఐడెంటిటీ గ్రూప్స్ని చేస్తున్నాడు. వీడు ఏ రేసు, వీడు ఏ ఐడెంటిటీ పనికి మాలిన వాటి మీద వాళ్ళు బేసిస్ చేసి దాని ప్రకారం వాళ్ళ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు. ఇది జరిగిందనమాట. దీన్ని ఎక్స్పోజ్ చేశాడు. చేసిన తర్వాత బాగా దీనికి యాంటీగా వచ్చిందనమాట సోషల్ మీడియాలో. వచ్చినప్పుడు వాడు చచ్చినట్టుగా ఇదిగోండి రిలీజ్ చేశాడు. మీకు కనిపిస్తుంది కదా, మౌంట్ ఫౌండెడ్ ఇన్ అమెరికాస్ హార్ట్లాండ్ నియర్లీ 200 years ago, 200 క్రితం అనమాట. ఇంకా వీ డీప్లీ వాల్యూ ఆర్ మోర్ గ్లోబల్ ఎంప్లాయీస్ హూ వర్క్ ఎవ్రీ డే టు డెలివర్ సుపీరియర్ ప్రొడక్ట్స్. ఒక కంపెనీకి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇదేనండి, ఉద్యోగులు పని చేయాలి, పని చేసిన తర్వాత సుపీరియర్ ప్రొడక్ట్ని కస్టమర్స్ దగ్గరికి తీసుకోవాలి. లోపల వాడు ఎల్జీబీటీక్యూ అయితే ఏంటి, బొచ్చు అయితే ఏంటి, ఏదైతే ఏంటి, డిఫరెన్స్ లేదనమాట. సో అది మీరు ఇక్కడే చూడవచ్చు. ఇంకా బెస్ట్ పీపుల్ అండ్ ద బెస్ట్ టీమ్స్ టు సాల్వ్ అవర్ కస్టమర్స్. మరి ఇంత తెలిసినోడివి బెస్ట్ తీసుకోకుండా ఎల్జీబీటీక్యూ రేస్ చేయడం ఎందుకు? పైగా డిఈ అని చెప్పేసి బెస్ట్ కాకుండా డైవర్స్, ఈక్విటీ, ఇంక్లూజన్ ఈ దరిద్రం తీసుకురావడం ఎందుకు? ఇది ముందు తెలియక తెలుసు, కాకపోతే సొసైటీలో ఇంతలా పేరుకుపోయిన తర్వాత చచ్చినట్టు వినాల్సి వస్తుంది అనమాట. వినకపోతే కంపెనీకి డిఏ రేటింగ్ పడిపోతుంది. మీరు ఈక్విటీని వీటిని పాటించరని చెప్పేసి మీ కంపెనీ మీద బ్లాక్ స్పాట్ వేస్తారు ఈ సన్నాసులు అందరూ. ఈ సర్టిఫికెట్లు రావు. ఇది ఒకటి అయిపోయింది అనమాట. సో తర్వాత ఏమైందంటే ఇక్కడ మేము స్పాన్సర్షిప్స్ కానివ్వండి, బిజినెస్ బ్రాండ్ సంబంధించిన ఇవన్నీ గైడ్ లైన్స్ని మళ్ళీ మేము రివైజ్ చేసాము. ఓకే, ఇంకా రకరకాలుగా లాస్ట్ టైం చేసిన వాటిని ఇంకా స్టెమ్ అంటారు కదా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్స్. సో వీటి పట్ల కానీ స్పాన్సర్షిప్స్ ఎట్లా నాన్ పబ్లిక్ ఇవన్నీ చెప్తా. ఇప్పుడు కరెక్ట్గా దేని మీదో చెప్పలేదు కానీ బేస్డ్ ఆన్ గోయింగ్ కన్వర్జేషన్స్ వీ హ్యావ్ కమిటెడ్ టు ద ఫాలోయింగ్. ఇదండి కీలకం. వీ విల్ నో లాంగర్ పార్టిసిపేట్ ఇన్ ఆర్ సపోర్ట్ ఎక్స్టర్నల్ సోషల్ ఆర్ కల్చరల్ అవేర్నెస్ పెరేడ్స్, ఫెస్టివల్స్, అంటే ఈ ప్రైడ్ కానీ ఇవన్నీ చూపించాను కదా, ఇట్లాంటి ఈవెంట్స్ అనమాట. సోషల్గా కానీ లేకపోతే కల్చరల్ పరంగా కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి పరంగా అవేర్నెస్ తీసుకొచ్చి పెరేడ్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మేము పాల్గొను. బిజినెస్ రిసోర్స్ గ్రూప్స్ విల్ ఎక్స్క్లూజివ్లీ బి ఫోకస్డ్ ఆన్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. కేవలం ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఉంటాయి. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ కాదు. నెట్వర్కింగ్, మెంటరింగ్ అంటే ఒక తర్వాత ఇంకా సపోర్టింగ్ టాలెంట్ రిక్రూట్మెంట్ ఎఫర్ట్స్ కానీ ఇవన్నీ కూడా టాలెంట్ని రిక్రూట్ చేస్తున్నారు, డైవర్సిటీని కాదు. డైవర్సిటీ మనకు సంబంధం లేదు. వాళ్ళు టాలెంట్ని డెవలప్ చేసుకుని అంత ఉద్యోగం కావాలనుకుంటే వాడు అప్పుడు ఇంటికి టాలెంట్ రాకుండా డైవర్సిటీ మీద చేసుకుంటే ఈ కంపెనీకి బొక్కబడిద్ది అనమాట. రేపు ఫాల్టీ ప్రొడక్ట్ చేస్తే చచ్చాడు అనుకోండి, ఎవరు బాధ్యుడు? టాలెంట్ని పెట్టుకొని కంపెనీనా? టాలెంట్ ఉద్యోగ డైవర్సిటీ పేరు మీద. ఇంకా ఆడిటింగ్ ఆల్ కంపెనీ మ్యాండేటరీస్ అండ్ పాలసీస్ టు ఎన్ష్యూర్ ది ఆబ్సెన్స్ ఆఫ్ సోషల్ మెసేజెస్, వర్చ్యూ సిగ్నలింగ్ కానీ ఈ దరిద్రం అంతా ఉంది కదా, ఇతరతర కారణాలన్నిటి వల్ల మోటివేషన్ అయింది ఆ మెసేజ్.
ఫెడరల్, స్టేటు, లోకల్ లాస్ తోటి వీటన్నిటితోటి కంప్లైన్స్ ఉండేలాగా ఈ సోషల్ మెసేజెస్ ఏమీ లేకుండా, ఈ దరిద్రం అంతా లేకుండా ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇది ఎంతవరకు అప్లై చేస్తాడో తెలియదు కానీ, బట్ అట్లీస్ట్ అవుట్ సైడ్గా ఒక చేస్తున్నాడు వీడు. ఇంకా రీఅఫర్మింగ్ విత్ ఇన్ ద బిజినెస్ దట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డైవర్సిటీ కోటాస్ అండ్ ప్రొనౌన్ ఐడెంటిఫికేషన్ హ్యావ్ నెవర్ ఆర్ నాట్ కంపెనీ పాలసీ. ఇవి కంపెనీ పాలసీ కాదు, మొన్నటి దాకా పెట్టాము పాలసీ కాకపోయినా ఇప్పుడు తీసేస్తున్నాం. We fundamentally believe that a divorce enables us to best meet our customers' needs. And because we will continue to track and advance the diversity of our organization. Diversity అంటేనండి అందరికీ ఒకే రకమైన స్కిల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఇంకొకటికి డిజైనింగ్ ఉంటుంది, ఇంకొకటికి ఉంటాయి. ఇది డైవర్సిటీ అంటే. ఒక విమానం తయారవ్వాలంటే మీకు ఆ తర్వాత మెటీరియల్ ఇంజనీరింగ్ ఉండాలా, ఆ తర్వాత ఇంజిన్ చాలా కాంప్లికేటెడ్, ఏరో ఇంజిన్ అనేది. ఆ ఇంజిన్కి సంబంధించి ఉండాలి, ఫ్యూయల్కి సంబంధించి ఉండాలి, ఇంకా మీకు లోపల ఏ ప్లానింగ్ అనేది, సీటింగ్ అని ఇదంతా ఎక్కడ ఉంటుంది, స్టేబిలిటీ ఇవన్నీ ఎట్లా మెజర్ చేయాలి, ఎంత సీలింగ్ ఇవ్వాలి, ఎక్కడ ఎలా పనిచేయాలి, ఇన్ని ఉంటాయి అన్నమాట, కాంప్లెక్స్వి. ఇది డైవర్సిటీ. అందరూ ఒకే రకంగా పెట్టుకుంటే మీరు ఒక కాంప్లికేటెడ్ మెషిన్ని తయారు చేయలేరు, ఎందుకంటే అది కాంప్లెక్స్ అనమాట. సో మీకు డైవర్స్ పీపుల్ కావాలి, డైవర్స్లీ టాలెంటెడ్ పీపుల్ కావాలి, అంతేగాని డైవర్సిటీలోనో లేకపోతే వాళ్ళ మైండ్ లోపల ఉన్న ఓరియంటేషన్. ఇక్కడ డైవర్సిటీ అంటున్నాడు, కాదే కంపెనీలో ఉండాల్సిన డైవర్సిటీ టాలెంట్ పరంగా, టెక్నికాలిటీ పరంగా, లేకపోతే కెపబిలిటీ పరంగా డైవర్సిటీ ఉండాలి. ఇంక్లూజివిటీ కానీ, రేషియల్ ప్రిఫరెన్స్, జెండర్ ప్రిఫరెన్స్ వీటి వల్ల కాదు. నటులు అయితే ఏంటి, ఆడదైతే ఏంటి, వాడు ఏ జెండర్ అయితే ఏంటి, వాడు ఏనో చెప్పాలి, ఏ డిజైన్ ఎట్లా వేయాలి, ఏరోడైనమిక్ ఫ్లో ఏంటి, వాటి టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కొన్ని డైవర్సిటీ కావాలండి, వాటిని వదిలేసి పైకి తీసుకొచ్చి పెడుతున్నారు. ఇది అక్కడ వరకు ఉంటే ఓకే, వాళ్ళు ఇది తిరిగి చిలికి గాలివాన అయిందన్నట్టుగా వస్తుంది. దాని సూచన ఇందాక చెప్పాను కదా, ఈ చెప్పేసి శారీ సిరీస్ అన్నమాట. సో we remain committed to listening to our customers, employees and stakeholders. Your trust and confidence in us are of most importance to everyone at John Deere, and we fill into it every day and in every way we can అని చెప్పేసి, మీ అభిప్రాయాలు ఇవన్నీ మాకు ముఖ్యము, మీ నమ్మకం మాకు ముఖ్యము, అదే అన్నిటికన్నా ముఖ్యము. ఇంకా సంపాదించుకోవడానికి మేము ఆహార నిశలు అన్ని అని చెప్పేసి మన జాన్ డీర్ కంపెనీ చెప్పినాం. ఇంత పెద్ద కంపెనీ 200 సంవత్సరాల నుంచి ఉంది అంటే నోటిఫికేషన్ ఎందుకు ఇష్యూ చేసింది? ప్రెషర్ వస్తే. ఎవరు పెట్టారు ప్రెషరు? మీలాంటి నాలాంటి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ వీడియోని చూసిన తర్వాత కళ్ళు వచ్చి చూడండి, బయట ఈ డిఈఐ కానీ ఇది ఏదన్నా దరిద్రం వస్తుంటే, ఇది మీరు అవుట్ రైట్గా నిలబడితే మీ ఉద్యోగం పోయే అవకాశం ఉంది. చేయమన్నాం. మీరు కొంచెం కాంప్లికేటెడ్ పొజిషన్స్లో వీటిలో ఉండుండొచ్చు. సో ఆ పని చేయమని నేను అన్నాను. కానీ మీకు ఎక్కడ వీలైనా కానీ కోర్స్ మీరు సేఫ్టీగా ఉండి మీ సేఫ్టీని చూసుకొనే, కానీ ఎక్కడ వీలైనా ఈ మంచి కోసం అని చెప్పి ఒక మీ వంతు సహాయం మీరు చేయండి. ఒక కామెంట్ పెట్టడమా, ఎక్కడన్నా ఇన్ఫో ఇవ్వడమా ఇతరులకి, లేకపోతే ఎక్స్పోజ్ చేయడం కానివ్వండి, ఏదన్నా కూడా మీ వంతు ఓట్ వేయడం, ఇట్లా మీరు చేశారనుకోండి, ఆటోమేటిక్ ఇట్లా ఇదంతా జనాలకి అవేర్నెస్ వస్తుంది, ప్రెషరు పెరుగుతుంది. బిల్డప్ అయిన తర్వాత ఈ దరిద్రాన్ని తోయడానికి వీళ్ళు 1 సెకండ్ ఆలోచిస్తారు. ఆ పని చేస్తే అడ్డగోలు పైత్యానంతా తీసుకొచ్చి రేపు నార్మలైజ్ చేస్తారండి. మీకు చెప్పాను కదా ఇందాకేమన్నాను, పిల్లల్ని అంటే వీళ్ళని సొలిసిటేట్ చేయకూడదు అనే లాని దాన్ని అపోజ్ చేశారు వీళ్ళందరూ కూడా. మా ఎల్జీబీటీక్యూలకి వీళ్ళకి ఇష్యూ అవుతుందని. అరే ఇష్యూ అవ్వడం ఏంట్రా బై? పిల్లల్ని సెక్స్లో అంటే ప్రాస్టిట్యూషన్లో వీటిలో వాడకూడదు, అది తప్పు, అది ఇష్యూ ఎవడికవుతుంది, అది ఆబ్వియస్ కదా అంటే, లేదు ఇష్యూ అవుతుందని అపోజ్ చేశారు. అంతేకాదు పెడోఫిల్స్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది మీరందరూ కూడా పెడోఫిలియా అని మీరందరూ దరిద్రంగా చూస్తున్నారు, వాళ్ళని స్టిగ్మటైజ్ చేస్తున్నారు, ఇట్లా చేయకూడదు, ఇదంతా వాళ్ళ పట్ల ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్, వాళ్ళని స్టిగ్మటైజ్ చేయకూడదంట, వాళ్ళని అసలు ఎగ్జాంపుల్స్గా కానీ వాళ్ళని మామూలుగా చూడాలంట. పిల్లలతోటి చేసేటోళ్ళండి, చిన్నపిల్లలతోటి ఏదన్నా ఇప్పుడు ఇది 18 మనకి లీగల్ లిమిట్,
16 కొన్ని దేశాల్లో 16 కూడా లీగల్ లిమిటే. 14 కూడా పిల్లలు అవుతారు. బట్ అట్లీస్ట్ 16 వరకన్నా మనం అర్థం చేసుకోవచ్చు అట్లీస్ట్. కానీ 10 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు వీళ్ళతోటి చేసేటోళ్ళని ఏమంటారు? మొన్న ఆల్రెడీ ఒక పాస్టర్ చేశాడు కదా, 9 ఏళ్ల పిల్లోడిని రేప్ చేశాడు. మగాడే పిల్లోడిని రేప్ చేశాడు. మీకు అర్థమవుతుంది కదా ఏ దరిద్రం అని చెప్పేసి. దాన్ని పెడోఫీలియా అంటారు అనమాట. ఆ ఇంక్లినేషన్ ఉన్నదాన్ని పెడోఫీలియా అంటారు. దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని మీరు తేడాగా చూడకూడదు, వాళ్ళకి కూడా కొంచెం మనుషులే అని చెప్పేసి వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా చూడాలనే లెక్కలో మాట్లాడుతున్నారు. అది తప్పు కాదనే లెక్కలో మాట్లాడుతున్నారు. నిజంగానండి ఇదంతా ఉంది. ఈ పైత్యం ఉండే కొద్దీ ఇంకా ముదురుతుందన్నమాట. బయట కొన్ని చోట్ల ముదిరింది. అది మన దాకా వచ్చి మనల్ని ఎఫెక్ట్ చేసేలోపు చేయగలిగేది ఏంటంటే, మీరు తెలుసుకోండి, మీ ఇంట్లో వాళ్ళతోటి ఇట్లాంటివి మాట్లాడండి. ఇలా జరుగుతుంది, ఇలాంటి జనాలు చచ్చారు అని చెప్పేసి వీడియో కూడా చూపిస్తే ఒక్కసారి వెళ్ళేటోళ్ళు కానీ, ఫారిన్ కంట్రీస్కి కానీ వీటికి కంట్రీస్కి వెళ్ళేటోళ్ళు, కెనడా కానీ ఇటువైపు వెళ్ళేటోళ్ళు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకొని పరికించుకొని ఎట్లా ఉందని చెప్పేసి గమనిస్తే మీకే మంచిది. లేదంటారా? మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. సో మీరు ఇలా ఉండాలా? లేకపోతే రేపు మీ పిల్లలో, మీ ఇంట్లో వాళ్ళు ఇట్లాగే తిరిగితే అప్పుడు మీరేం చేస్తారు? జస్ట్ ఊహించుకోండి. మీ అబ్బాయి ఈళ్ళల్లాగా కనిపిస్తే ఈ అబ్బాయిలాగా, లేకపోతే ఈళ్ళల్లో ఏదో ఒకటి ఈ అబ్బాయిలాగో, లేకపోతే ఈ అబ్బాయిలాగో, లేకపోతే ఇంకా తర్వాత ఎవరన్నా కానీ ఇట్లా కనిపిస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? సో ఒక్కసారి ఆలోచించుకోండి. అది జరగకూడదు. ఈ శాడీ ఇక్కడ దాకా వచ్చింది, ఇది ఇక్కడితో ఆగిపోతే అవేర్నెస్ అనమాట. ఇంకంతకన్నా బెస్ట్ అంటూ లేదు. సో అది మీరు దీన్ని కనుక ఇట్లాగే ఊరుకుంటే ఇది రేపు కూడా చేస్తుంది, ఊబిలోకి లాగేస్తుంది. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.